రే ఊపించాలే పెట్టే. ఆహా కొత్త పుస్తకాలు భలే వాసన వస్తాయి కదరా. ఈ వాసన కాదు గాని రిజల్ట్ వచ్చాక చూపిస్తాడు మీ బాబు అసలు ఈయన వాసన. అప్పుడు తీరిక పని చూసుకే. స్టాప్ స్టాప్ స్టాప్. అరే మామ నువ్వు చెప్పే, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని లవ్ చేయాలనుకుంటున్నావు? అబ్బో క్వాలిటీస్ నాన్నగారు చెప్పారు, బుగ్గు మేసట్లున్నాడు ఎంత పనికి మాలిన విధమైనా పర్వాలేదంట, లైఫ్ లో చాలా గొప్పవాడు అవుతాడంట. నేను ఎలాంటివానే చూసుకుంటాను. రే రేపంతా లైన్ వేసుకోవచ్చు, నన్ను తీసుకుపోరా. ఎవరు అదా? దాన్ని ఏం చేసుకోవాలి? ఎవరు చేసుకోరా. ఇప్పుడు ఆగాగు నువ్వు చెప్పే. నాకు బైక్ ని బాగా డ్రైవ్ చేసేవాడంటే ఇష్టం. ఎందుకంటే బైక్ ని బాగా కంట్రోల్ చేసేవాడే లైఫ్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తాడంట. నో స్పీడ్ బ్రేకర్స్. చూడరా 2 రోజుల్లో దాన్ని బైక్ మీద ఎక్కించుకొని రింగ్ ఎంచేస్తాను. నాకు లావు ఉన్నోడు కావాలి, హే తక్కువ ఉన్నోడు కావాలి. నాకు స్పెట్స్ ఉండేవాడు కావాలి. నాకు చెవు పోగున్నవాడు కావాలి. నాకు హెయిర్ ఎక్కువ ఉన్నవాడు కావాలి. ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు నువ్వు చెప్పే స్వప్న. నాకు నాకు హెయిర్ స్టైల్ వచ్చి కాదు డ్రెస్సింగ్ వచ్చి ఏమో నేను చెప్పలేనే. ఎందుకు చెప్పలేవు? మేము చెప్పాం కదా. చెప్పు మామ. నాకు కొంచెం కష్టం కదా. రీడర్ ఒరే బాయ్స్, లుక్స్ ఓన్లీ బుక్స్, నో సైడ్ లుక్స్. రే రీడర్, నువ్వు బుక్ రీడ్. సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగ్. ఒరే సార్. వారే వేర్ ఆర్ యు బాయ్స్ రా? తెలీదు సార్. రే ఐ బుక్ ఆల్ బాయ్స్ టు ప్రిన్సిపల్. రే హీ మేక్ బటర్ మిల్క్. ఇప్పటికి ఇంకా నా ప్రిన్సిపల్ నిండా పట్టోడే, చీటికి మాటికి చెయ్యేస్తూ కొడుతూ ఉంటాడే. అరే డఫా గళ్ళారా, స్టడీ క్లాస్ లెగ్గొట్టి బాత్రూమ్ లో డాన్స్ వేస్తున్నారా? ఐ సీ యు రెండ్రా. అరే ఆగరా, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు? ఐఎమ్ రీడింగ్ ఫార్ములా సార్. ఫార్ములానా? ఇక్కడ కూర్చొని చదువుకుంటావా బాత్రూమ్ లో? మీ నాన్న డబ్బులు కట్టి చదువుకోరా అంటే రైట్ పాల్ ది గ్రేట్ ప్రిన్సిపల్. వెళ్ళండి. మీరు ఏ మూలలో ఏ దిక్కులో దక్కున్నా సరే వదిలిపెట్టండి, మిమ్మల్ని చంపేస్తాను. ఎవరా? నీకు కావాల్సింది నీ కుడివైపు నుండి చూడు, కుడివైపు చూడు, నీ ఎడం వైపు చూడు. ఓకే, పైకి చూడు. దిక్కులు చూడకుండా వచ్చిన పని కానివరా. సార్ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను దిక్కులు చూడను, నువ్వు దిక్కులు చూడొద్దు. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. కుర్రోళ్ళందరూ కలిసి బుక్ చేసినట్టున్నారు దిక్కులు చూడకుండా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నానా? సార్ న్యూ జాయినింగ్ సార్. అయితే సెండ్ దమ్ ఇన్. ఇదిగో ఎలాగైనా బయటికి తీసుకురా, కుదరకపోతే ఫోన్లో మాట్లాడించు. ఓకేనా? వెళ్ళు. సుధాయ్ జాగ్రత్త, నీకోసం ఇక్కడ ఒకడు ఉన్నాడని మర్చిపోకు. అసలు నా టెన్షన్ నేనుంటే. మాకు లేదని టెన్షన్ అయినా మేము ధైర్యంగా పంపించట్లేదా? తీసుకో. నువ్వు ఆగరా, నువ్వు వెళ్ళు. సరే. మా ఏరియాలో ఆడలే కదా నెంబర్ 1 ఫ్యామిలీ. మీరు నెంబర్ 1 కదండి, అందుకే నెంబర్ 1 సంబంధం వచ్చిందండి. బాగా చెప్పాడు అతడు. ఎంతకీ నేను చెప్పొచ్చేది స్వప్న. అంకుల్ 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 వైట్ అండ్ వైట్ లో ఉన్నాడు, ఈడే ఉంటాడు. అంకుల్ ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా? నేను సిందర్ భువని, స్వప్న స్కూల్ మేట్ ని. పైన అంకుల్. ఇది ఎలాగా గుర్తుపట్టలేదు గాని ఎవరమ్మాయమ్మా నువ్వు? అయ్యో అంకుల్, స్వామి డాడీ గారు లేరు, వాళ్ళ అమ్మాయిని నేను. ఆంటీ గుడికి వస్తుంటారే, ఆ పక్కనే మా ఇల్లు.
ఏది సింధియా కాలనీలోనా ఆగుడే బావా? అయ్య బాబాయ్, ఈ కాలనీలో మనకు తెలియని స్వామినాయుడు ఎవడరా? అదెంత పని బావా, ఈ సెల్ ఉంది ఎందుకు? ఏ చెప్పమ్మా, మీ నాన్న నెంబర్ ఎంత? 9392118989 ఇంతకీ ఏం పని మీద వచ్చావమ్మా? ఏం లేదు అంకుల్, నేనేమో ఎంసెట్ కేసెట్ ఎయిమ్స్ జిప్మార్ ఎఫ్ఎంసీ సిఎంసీ బిహెచ్కి ఎగ్జామ్స్ రాస్తున్నానా. మా నాన్నగారేమో మినిమం 20 గంటలు చదువుకుంటే గానీ ఒప్పుకోరు అంకుల్. అన్నట్టు స్వప్న ఎంసెట్ కి ప్రిపేర్ అవుతుందా లేదా కేసెట్ రాస్తుందా? మా నాన్నగారు మాత్రం ఎయిమ్స్ మీదే ఫుల్ కాన్సన్ట్రేట్ చేయమన్నారు అంకుల్. ఎంసెట్ అయితే లోకల్ కదా అంకుల్. అవును, స్వప్న ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవుతుంది అంకుల్? అయిపోయి తెగవాగేస్తుందిరా. మేడ మీద ఉంది వెళ్ళమ్మా. అలాగే అంకుల్. ఈ అమ్మాయి వరుస వస్తుంటాడండి. అయ్యి బాబాయ్, మనం చదువుకోకుండా చాలా మంచి పని చేసి అనిపిస్తుందండి. ఇదిగో అమ్మాయి, ఇలాగ కాంపిటీషన్ మన కామెంట్ నచ్చిందేమో, వీలైపోద్ది పాప. సెల్ ఫోన్ ఏంటి, కొత్త మోడలా? అబ్బాయి నోకియా పాత మోడల్ అంకుల్. అబ్బే, నాకు పాత మోడల్ అంటే చాలా ఇష్టం. ఎలాగి మా నాన్నగారు గంటకోసారి ఫోన్ చేస్తారు అంకుల్. రోజుకి 20 గంటలు చదివించే మహానుభావుడితో నేను మాట్లాడొద్దా? ఇలాగమ్మా, నువ్వు వెళ్ళు, నిదానంగా వెళ్ళమ్మా. మెట్లు పోతే ఎత్తుగా ఉంటాయి, పడిపోగలవు. ఏంటి దత్తులు ఇందాక మనం మాట్లాడతాం. వాళ్ళు నెంబర్ 1 ఫ్యామిలీ. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, స్వప్న 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 ఎవరు ఈ విండో నుంచి చూస్తే బస్ స్టాప్ కనపడుతుందా? లేదే. పోనీ ఆ విండో ఇక్కడ, పోనీ టెర్రస్ నుంచి అయినా కనపడుతుందా? టెర్రస్ ఏంటి, బస్ స్టాప్ ఏంటి? ఎవరు నువ్వు? అయ్యో, ప్రపంచంలో ఇంత దారుణంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంత వరకు నాకు తెలీదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. బాలు ఫ్రెండ్ని. బాలు ఫ్రెండా? బాలు ఎక్కడా? అరే ఇంతకి టెన్షన్ ఈడికా ఆడికా? ఇద్దరికి. రే ఏంట్రా ఇంకా తీసుకురాలేదు? ఏమో, ఫోన్ కూడా చేయలేదు. పోనీ మనమే ట్రై చేద్దాం. అరే ఎందుకురా? పోరా. ఏంట తొందర? ఇక్కడ మనకెంత టెన్షన్ గా ఉంటే దానికి ఇంకెంత టెన్షన్ గా ఉంటది. అందుకనే రా, ఈ ఎదవ టెన్షన్ ఏమీ లేకుండా దేనికైనా బీట్ ఎత్తే అది పడిపోయి వాళ్ళ బాబు ఒప్పేసుకుని 2 ఎకరాల పొలం 2 లక్షలు క్యాష్ ఇచ్చి ఏరేదండి చూడరా, అక్కడ పోతాను నేను. అరే కాదాం, ఎదవ ఫిలాసఫీ లాపు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అయ్యి ఆఖరి ఆరెంజ్ అవుతుందో అల్లేరా అమ్మాయిల బాబులు. అది అన్నమాట సంగతి. రే బావా, ఆ పిల్ల ఏంట్రా ఇంకా దిగలేదు? ఏంటి మర్చిపోతే అట్రాక్షన్, మర్చిపోకపోతే లవ్వా? లవ్వో అట్రాక్షనో నాకు తెలీదు, కానీ నాకు బాలు కావాలనిపిస్తుంది. బా మరీ ఈ వయసులో పెళ్ళంటే ఎందుకైనా మంచిది. పోనీ అక్కతో కూడా మాట చెప్దాం బా. ఏడిసేవులే, మనకు కావాలనుకున్న 2 సంబంధాలు దొరుకుతాయిరా. ఇప్పుడు మీరు చెప్పేది నెంబర్ 1 సంబంధంలో ఉంది. వాళ్ళకి మనం తూగుతాం అంటారా? మనం సెట్ చేస్తాం కదండి, మనం ఎంత చెప్తే అంతే కదండి. అలాగే. అంకుల్ ఫోన్. ఏంటమ్మా వచ్చేటప్పుడు ఉత్త చేతులతో వచ్చావు, వెళ్ళేటప్పుడు మోసుకెళ్తున్నావు? అంకుల్ స్వప్న దగ్గర చాలా మెటీరియల్ ఉంది, చదివించేద్దామని తీసుకెళ్తున్నాను. దా స్వప్న సెండ్ ఆఫ్ ఇద్దు కానీ. సెండ్ ఆఫ్ ఇక్కడి నుంచి కూడా ఇవ్వచ్చు కదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఫ్రెండ్స్ తో కూడా బయటికి వెళ్ళకుండా చదివిస్తారంటేనమ్మా నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయాల్సమా? ఎగ్జామ్సా? అదేంటి అంకుల్, ఎగ్జామ్ రాయట్లేదని చెప్పింది మీరే వద్దన్నారంట కదా? అదేంటండి ఎగ్జామ్స్ అయిపోవడం ఏంటండి? ఏమైనా ప్రాబ్లం అండి? సెపరేట్ అండి? అబ్బే ఎందుకు రాయట్లేదండి, రాస్తుంది. ఏ బావా రాయిస్తున్నాం కదా. ఎందుకు రాయట్లేదు? రాస్తుంది. రాత్రి బాగుంటుందండి. ఓకే అంకుల్, ఆల్ ది బెస్ట్ స్వప్న. ఇదిగో అమ్మాయి ఇలాగా. రే ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఇంటి దగ్గర చేపెట్టరా? అయ్యయ్యో పర్వాలేదు అంకుల్, నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళరా? సరే అంకుల్ పర్లేదు అంకుల్, నేను వెళ్తాను. పర్లేదమ్మా, అదేంటిది, వెళ్ళు వెళ్ళమ్మా. అయ్యో అరే వస్తుందిరా. అరే కూడా ఎవడో వస్తున్నాడు రా, బండి కూడా ఎక్కించుకుంటున్నాడు రా. కాంపిటీషన్ దొరికిపోయింది ఏంది? ఈ జన్మలో మీకు నాకు సంబంధం లేదురా. హలో, టమాటాలు కేజీ ఎంత? చెప్పను. పోనీ బెండకాయలు ఎంత? చెప్పను. 2 నిమిషాలు కాపరేట్ చేయరా, 2 నిమిషాలు కాపరేట్ చేయి. ఎవరు రే వచ్చేస్తున్నారేంట్రా? ఎవడికి తెలుసా?
స్టార్ 6 దీని అమ్మ ఏబీసీ లేని చదవలేక చచ్చిపోతున్నారా బాబు. ఆపండి అంకుల్, ఆపండి. ఇక్కడే ఆపండి. ఎందుకు? అన్నయ్య, అన్నయ్య, నిన్నే అన్నయ్య. తను మా అన్నయ్య అంకుల్, నేను తనతో వెళ్ళిపోతాను. థ్యాంక్స్ అంకుల్. చీని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఐ లవ్ యూ అని ఉన్నట్టుకుని అన్నయ్య అంటదా. అలా ఏమనుకుంటుంది ఇదా కొండ సీపీలో ముగ్గుని దానికి ఎంత మొక్క ఇదినా. అది అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఉన్నాను మర్చిపోకన్నావుగా తీరిందా అలా